ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున బ్రహ్మానంద ఉన్నాడు, మన పార్టీ తరపున ఎంపీగా నిలబడతా ఉన్నాడు. ఇద్దరు కూడా సౌమ్యులు, మంచివాళ్ళు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సంపూర్ణంగా వీరిద్దరిపై ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపవలసిందిగా మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను, చేతులు జోడించి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. సిద్ధార్థ్ ఉన్నాడు నా పక్కనే, యువకుడు, ఉత్సాహవంతుడు. రాబోయే రోజుల్లో సిద్ధార్థ్ నా గుండెల్లో పెట్టుకుంటాను, రాజకీయంగా సిద్ధార్థను బయటకు తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏమేం జరుగుతూ ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. దశాబ్దాలుగా యుద్ధం చేసిన వాళ్ళు, దశాబ్దాలుగా పోరాటం చేసిన వాళ్ళు ఈరోజు ఏకమయ్యారు, ఒకటయ్యారు. మన పార్టీకి మాత్రం ఉన్నవాళ్ళు ఎవరు అంటే చిన్న చిన్న వాళ్ళు మనకు పార్టీకి తోడుగా ఉన్నారు, చిన్న చిన్న ప్రాణాలు మన పార్టీకి తోడుగా ఉన్నారు. ఇటువంటి యువకులు, సిద్ధార్థ్ వంటి యువకులు మన పార్టీకి తోడుగా ఉన్నారు. మన పార్టీ పేదవాడి పార్టీ, మన పార్టీ ఇటువంటి యువకుల పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను నేను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సంపూర్ణంగా ఇవ్వాలి అని కోరుతూ పేరు పేరున మరొక్కసారి మీ అందరితో కూడా మీ దీవెనల కొరకు అర్థిస్తా ఉన్నాను. వెళ్ళే ముందు చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి గుర్తులు చూపిస్తా, దయ ఉంచి గుర్తులు చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. అన్నా మన గుర్తు